ఉంటాయి. మేము ఇప్పుడే వచ్చేసి చీర్యాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే జస్ట్ గుడి క్లోజ్ అయిపోయింది, అప్పుడే మేము లోపలికి అయితే డోర్ క్లోజ్ చేసేసిన తర్వాత చిన్న రిక్వెస్ట్ చేసుకొని లోపలికి అయితే వచ్చినాం అనమాట. జస్ట్ లేదంటే 2 minutesలో మిస్ అయిపోతుంది. చాలా లక్ అన్నమాట. జస్ట్ 2 minutes లేట్ అయిపోతే మాకైతే దర్శనం దొరకకపోతుండే, అదృష్టవశాత్తు మాకైతే దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ వ్రతాలు అయితే ఎక్కువ చేపిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి అయితే ఈ కథపీటలు అయితే మస్తు కనిపిస్తున్నాయి. అసలు దొరకదేమో అనుకుంటే బయటికి కూడా పోయినాం. కాకపోతే మళ్ళీ ఒక 2 minutes జస్ట్ ఇట్లా మొక్కేసి వస్తామని చెప్తే లోపలికి అయితే అలౌ చేసింది అనమాట. లోపల ఉన్నాము, మొత్తం అన్ని డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. మా పిల్లలు మమ్మల్ని లోపల వేసి బంద్ చేస్తున్నారని భయపడుతున్నాం. అన్ని డోర్స్ అయితే బంద్ అయిపోయినాయి. ఎక్కడికని వాళ్ళది మనం ఇప్పుడు కథపీటలు ఇవన్నీ సరే ఎన్ని గణం ఉన్నాయి. దేవుణ్ణి చూపిద్దామంటే లోపల అయితే ఫొటోస్ కెమెరా నాట్ అలౌడ్ అనమాట. సరే డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. పాపం ఒక్కొక్కరికి ఓపెన్ చేస్తున్నాడు, లోపల పంపిస్తున్నాడు. ఇక్కడ కూడా ఏదో స్పెషల్ ఉంది, కోరిక కోరుకొని కాయిన్ వేయాలంట. అంటే డైరెక్ట్ కాయిన్ వేసేయాలా అంతేనా? అది అది ఉంది నాన్న, మెల్లిగా చెయ్యద్దు. అక్కడ వచ్చేసి ఉన్నాయి ఏ ఫిష్ కాదు ఆకు. ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి, వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి మనం స్టే చేయడానికి రూమ్స్ అన్నమాట. ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది, తింటున్నారు మంచిగా తెచ్చుకొని. ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము కీసరకి వెళ్తున్నాం అనమాట. కీసర శివుని టెంపుల్. ఇక్కడ పక్కకి మంచిగా వాటర్. మీకు ఒకటి చూపిస్తా, చెరువుల చెట్లున్నా ఎండిపోయినాయి చూసారా. గేమ్స్ అయితే ఉంటాయి, ఓపెన్ ఉంటుందో లేదో చూడాలా. చూసారా ఇక్కడ ఇలా ఉన్నాయి అనమాట రూమ్స్, షాప్స్. చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు గుడి క్లోజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 4 o'clockకి ఓపెన్ చేస్తారు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఈ గుడి వచ్చేసి 4 o'clockకి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు